హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఒక సింపుల్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో అనమాట. సో ఈరోజు పల్లీ చట్నీ అవన్నీ కాకుండా ఇన్స్టెంట్ టమాటా చట్నీ అయితే రెడీ చేస్తున్నానండి. సో మా అబ్బాయికి స్కూల్కి టైం అయిపోతుంది. ఇదేమో చల్లగా అవ్వట్లేదు అనమాట. చల్లగా అయితే మిక్సీలో వేద్దాం అనుకున్నాను, కాకపోతే టైం అయిపోతుంది, ప్లస్ ఇది తొందరగా చేయాలి అని చెప్పి నేను ఇక్కడ హ్యాండ్ బ్లెండర్ తోటి ఈ చట్నీ అయితే రెడీ చేసేస్తున్నాను. మనకి ఇలాంటి ఒక హ్యాండ్ బ్లెండర్ ఉందనుకోండి, అసలు ఎప్పుడైనా ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందనమాట. సో ఇక్కడైతే అసలు అది బాగా కాలిపోతుందనమాట. జస్ట్ అలా స్టవ్ మీద నుంచి తీసుకొచ్చి ఇలా బ్లెండ్ చేసేస్తున్నాను. అది బ్లెండ్ చేసేటప్పుడు అవి చిన్న చిన్న డ్రాప్స్ చేతి మీద పడుతుంటే సుర్రుని కాలుతుందనమాట, అంత వేడిగా ఉంది. అయినా సరే ఇలాగ హ్యాండ్ బ్లెండర్ ఉందనుకోండి, దీంతో మనం చాలా చక్కగా చట్నీ అయితే రెడీ చేసేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. సో ఇప్పుడైతే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ చట్నీ అనమాట, ఎక్కువ అంటే నిల్వ ఉండదు. సో ఎప్పుడైతే మనం చేసుకున్నామో ఆ రోజు, లేదంటే ఆ పక్క రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందన్నమాట. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒట్టి టమాటా, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, ఆనియన్స్ ఉంటే సరిపోతుంది. సో వాటిని కొద్దిగా ఆయిల్ వేసేసి, జీలకర్ర వేసి, ఇవన్నీ కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేసేసి వాటర్ వేసేసి కుక్కర్లో పెట్టేస్తే ఒక 2 విజిల్స్కి చక్కగా ఉడికిపోతుంది. తర్వాత ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. చెప్పాలంటే మిక్సీలో వేసేదానికన్నా కూడా ఇలా గ్రైండ్ చేసుకుంటేనే కొద్దిగా కచ్చాపచ్చాగా టేస్ట్ అనేది బాగుంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది అనమాట. మిక్సీలో వేస్తే మరీ పేస్ట్ అయిపోతుంది. సో నాకు అంటే అది వేడిగా ఉందని చేయడం కాదు, కానీ ఇలా చేయడమే నచ్చిందనమాట. మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేను దోసకాయ పప్పు చేశాను, అలాగే పెరుగు మిరపకాయలు ఉంటాయి కదా, సో అవి కూడా ఫ్రై చేశాను. ఇక అవి మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు మా వారు కొద్దిగా కీర కూడా కట్ చేయమంటే అవి కూడా కట్ చేశాను. దాంతోపాటు ఆనియన్స్ కూడా కట్ చేశాను. ఇదేదో నాన్ వెజ్కి కట్ చేసి పెట్టినట్టుగా ఉంది కదా సలాడ్. మామూలుగా రైస్ క్వాంటిటీ తగ్గించేసి దాంతోపాటు ఈ సలాడ్స్ అనేది తీసుకోవడం చాలా మంచిదండి హెల్త్కి కూడాను. సో ఎప్పుడైనా స్టమక్ ఫుల్గా తినాలి అని అనుకున్నప్పుడు రైస్ ఎక్కువగా పెట్టుకోకుండా కొద్దిగా రైస్, కొద్దిగా కర్రీ, అలాగే ఇలాంటి సలాడ్స్తో తింటే మన హెల్త్కి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈరోజు వ్లాగ్లో మెయిన్గా చూపించాలనుకున్నది ఇదేనండి. సో ఒక శారీ ఇచ్చారనమాట, బ్లౌజ్ స్టిచ్ చేయమని చెప్పి, అంటే 1 డేలో స్టిచ్ చేయమని చెప్పి అడిగారు. సో సరే స్టిచ్ చేసిస్తానులే అని చెప్పి తీసుకున్నాను. సో కలర్ కాంబినేషన్ అయితే బాగుందండి శారీ. పైన వచ్చేసి లైట్ బ్లూ, అలాగే బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ వచ్చింది. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలాగా సిల్వర్ కలర్ తోటి బూటీస్ లాగా ఉందన్నమాట. సో దానికి నేను ఇలాగా సిల్వర్ కలర్ క్లాత్ ఉంటుంది కదా, సో దాన్ని పైపింగ్ లాగా యాడ్ చేసి స్టిచ్ చేద్దామని క్లాత్ తీసుకున్నాను. సో ఫైనల్గా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉందండి. సో దీనికి ఏంటంటే బ్లౌజ్కి బార్డర్ ఇచ్చారు, కానీ బార్డర్ కూడా ఈ లైట్ బ్లూ కలర్ లేకుండా మొత్తం నేవీ బ్లూ ఉందన్నమాట. సో చూడ్డానికి నాకు అస్సలు నచ్చలేదు. సో దానికి తగ్గట్టు వాళ్ళు కూడా బార్డర్ బాగాలేదండి, ఇంకేమైనా యాడ్ చేస్తారా అని అంటే, నేను శారీలో క్లాత్ తీసుకుని దాన్ని యాడ్ చేస్తానని చెప్పి దాన్ని బార్డర్ లాగా యాడ్ చేశాను అనమాట. సో ఆ హ్యాండ్కి వేసిన బార్డర్ వచ్చేసి శారీ క్లాత్ అనమాట. సో దాన్ని బార్డర్ లాగా స్టిచ్ చేశాను. సో అలాగే మీరు ఇక్కడ చూసారు కదండి, పైపింగ్ వచ్చేసి నేను ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేశాను. సిల్వర్ కలర్ క్లాత్ తీసుకుని దాన్ని ఇలాగ పైపింగ్ అయితే వేశాను. సో బ్లౌజు అలాగే ఫిట్టింగ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. సో ఇక్కడ వచ్చేసి నేను క్లాత్ యాడ్ చేశాను కదా, శారీ క్లాత్, ఆ క్లాత్కి అలాగే బ్లౌజ్ పీస్కి మధ్యలో ఇలా లేస్ అయితే వేశానండి, కోన్ షేప్లో ఉంది. సో అది అలా వేయడం అనేది చాలా బాగుందన్నమాట. సో ఈ బ్లౌజ్ ఎవరైతే స్టిచ్ చేయించుకున్నారో వాళ్ళు ఆ బ్లౌజ్ వేసుకుని వచ్చి మరీ చూపించారనమాట. సో చాలా బాగా కుదిరింది, చాలా థ్యాంక్స్ అండి, అడగగానే కుట్టించారు అని చెప్పి అన్నారనమాట. సో అడగగానే కుట్టడం అని కాదు కదా, కానీ అది బ్లౌజ్ కుట్టిన తర్వాత అది పర్ఫెక్ట్గా ఉంటేనే కదా బాగా ఉంటుంది. సో వాళ్ళు ఫోటో పంపిస్తే కనుక నేను డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి షేప్ పట్టి చూసారు కదా, అది మీకు చూపిస్తుంది అనమాట, షేప్ అనేది ఇలా రావాలి అనేసి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా చక్కగా వచ్చిందండి. వాళ్ళు బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఒక చిన్న కంప్లైంట్ అయితే చెప్పారనమాట. వాళ్ళు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ సరిగ్గా లేదండి, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి కుట్టుతారా అని చెప్పని అడిగితే, ఇక నా స్టైల్లో నేనైతే స్టిచ్ చేశానండి. సో వేసుకుని వచ్చారు, చాలా బాగుందండి అని అన్నారు. సో ఇదన్నమాట.
ఒక రోజులో అప్పటికప్పుడు కట్ చేసేసి స్టిచ్ చేసి ఇచ్చేసాను. సో అంటే అర్జెంట్ అనంటే కొన్నిసార్లు నేను తీసుకోనండి. సో ఇది ఎందుకో తీసుకోవాలి అనిపించింది. సో తీసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను. సో ఈ స్టిచ్చింగ్ ఎలా ఉంది ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో. సో ఇక్కడ ఆ లేస్ వేసిన తర్వాత చాలా అందం వచ్చిందండి. ఇది ఆ బ్లౌజ్కి వచ్చిన బార్డర్ లాగే కనిపిస్తుంది అనమాట చూడ్డానికి. సో ఆ లేస్ అలా వేయడం అనేది మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ చూసారు కదా, బార్డర్లా ఉంది చూసారా, ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చిన బార్డర్ అనమాట. సో ఇలాగా హ్యాండ్ స్టిచ్ చేస్తే అసలు లుక్ అనేది ఏమీ బాగోదండి. సో అందుకని నేను శారీ క్లాత్ తీసుకుని దాన్ని హ్యాండ్కి ఇలా బార్డర్ లాగా స్టిచ్ చేశాను అనమాట. సో ఎలాగో ఆ బార్డర్ అనేది ఉంది కదా, దాన్ని బ్యాక్ సైడ్ వేసేస్తే సరిపోతుందని చెప్పి నేను వెనక వేసేసాను. సో ఇక్కడ లేసు అలాగే ఈ క్లాత్ అనేది జాయిన్ చేశాను కదా, సో అది కింద వైపు కనిపించదు చూడండి అని చెప్పి నేను లోపల నుంచి ఎలా చూపిస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాని మీద ఈ బార్డర్ అలాగే లేస్ పెట్టి స్టిచ్ చేసిన తర్వాత నేను లైనింగ్ క్లాత్కి జాయిన్ చేశాను అనమాట. సో ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉందండి. సో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.